పెద్దయ్య, నేను రెడ్డి కొడుకునే. నా పేరు వైరం ధనుష్. ఆహా, ఇలా వచ్చారేంటి బాబు? ఈ పొలం కావాలని అడిగాను. మీ బిడ్డలు కూడా ఒప్పుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నారు. మీరు కూడా వస్తే. ఆళ్ల సొమ్మేం పోయింది బాబు. కష్టపడి సంపాదించింది నేను. ఇలా రేట్లు రాగానే అమ్ముకుంటారని నా తదనంతరం అని రాశాను. తదనంతరమా? అసలు ఎవడు కనిపెట్టాడు ఈ పదం? ఎవరైనా నీ కొడుకులుగా, నీ కూతుర్లుగా, నీ మనవళ్ళు గాని, లేదా నాలాంటోలే గాని తదనంతరం అని రాస్తే పెద్దయిన నిండు నూరేళ్ళు బతకాలి, ఆ తర్వాత ఈ పొలం మొత్తం మనకు రావాలని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తారు. అయినా నువ్వు పోతే ఆస్తి వస్తుందంటే బతికుండాలని ఎవడనుకుంటాడు పెద్దయ్య? ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, బహుశా నా బ్యాక్గ్రౌండ్ నీకు అర్థం కాలేదేమో. మా వెనకాల ఓ పెద్ద ఆయన ఉన్నాడు బాబు. మాకు ఉంది బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ పేరు చెప్పినప్పుడు భయపడాలరా కొడుక. తదనంతరం కింద రిజిస్ట్రేషన్ చేయించండి. బాబు, నేను మీ నాన్నగారి దయవల్లే మినిస్టర్ అయ్యాను. ఏం జరిగింది? ఆ శాండ్ కాంట్రాక్ట్ని 500 కోట్లకి నేను వేరే వాళ్ళకి ఇచ్చేశాను. నువ్వేంటి మళ్ళీ దాన్ని రీటెండర్స్ పిలవాలని? ఏదో బాగోలేదు. బాలా, సారీ బాబు, మీరు ఇన్వాల్వ్ అయ్యారని తెలియక. సార్, పట్టం ప్రసాద్ ఆయన కొడుకొచ్చారు. కూర్చోబెట్టు. సార్, వాళ్ళకి కాఫీ టీ కూడా ఇవ్వద్దు. ఓకే సార్. నేను వెళ్ళొస్తాను బాబు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను. నా బ్యాక్గ్రౌండ్ తెలిసి టచ్ చేసినా, తెలియక టచ్ చేసినా వదలను. నమస్కారం బాబు. హాయ్. కూర్చోండి. ఏది ఆ రేప్ అని మర్డర్ కేసా? అవును బాబు. నువ్వే చేసావా? అవును సార్. ఒక్కడవేనా, గ్రూపా? ఒక్కనే చేశాను సార్. ఎందుకు చంపావు? మొండికేసిందా? అది నువ్వేదో పెద్ద పోటుగాడువో పొడి చేసి ఉంటావో అని తెలుసుకోవాలని కాదు, కేసు ఎలా ముందుకెళ్లాలో తెలియాలి కదరా ఎర్రి పప్ప. చెప్పు బాబు, ఒక్క నిమిషం చెప్పరా. చనిపోయింది. సచ్చినా పర్లేలే, పట్టుకో. ఎలా బయటకు వచ్చింది? ఏం జరిగినా బయటకు వచ్చేది మీడియా వల్లేగా బాబు. ఈ మీడియానే అంత ప్రసాద్ గారు. 10,000 మందికి బట్టలు పంచండి, 10,000 మందికి బట్టలు పంచిన యూకే గ్రూప్ అధినేత అని చెప్పి స్క్రోలింగ్లో ఇంతే వేస్తాడు. అదే ఒక ఆడదాన్ని చీర పట్టుకు లాగండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూపిస్తూనే ఉంటారు. లాగిందే లాగి, లాగిందే లాగి, పైగా ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు న్యూసెన్స్ ఒక న్యూస్ అయ్యేది, ఇప్పుడు న్యూసే న్యూసెన్స్ అవుతుంది ప్రసాద్ గారు. అవును ప్రసాద్ గారు, బెజవాడ వాల్మార్ట్ పక్కన ఉన్న 30 ఎకరాలు మీ కిందే ఉందా, అమ్మేశారా? అమ్మలేదు బాబు, మా కిందే ఉంది. ఉందిగా, పని అయిపోద్దులే, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ బాబు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వెల్కమ్ బాబు. సెంట్రల్ నుంచి ఎవరు వచ్చారు? ప్రోటోకాల్ ప్రకారం నాన్నగారు వాళ్ళని కలవాల్సి వచ్చింది, అందుకే నేను వచ్చాను. పర్లేదు బాబు. పర్లేదా? పర్లేదంటే పర్లేదంటే ప్రతి నా కొడుకు ఇంత అంత చేస్తారు. కన్నా ఇక్కడ వాడెవడో చూడు.
నాన్న నా మాట విను. నాన్న ధనుష్ నాన్న నాన్న నా పేరు చెప్తేనే ఈ 30 కిలోమీటర్లలో ఉన్నోళ్ళు ఉచ్చబోస్తారు. అలాంటిది నా పేరు చెప్పుకోవడానికే భయపడేలా కొట్టాడు. మీ మనిషిని తెలిసినా కొట్టాడు సార్. అసలేం నీ ప్రాబ్లం? ప్రాబ్లం నీతో కాదు, నీ ఆలోచనతోనే. రాష్ట్రంలో పండే పంట భూమి ఇంతుంది, రాళ్ళు రప్పలున్న భూమి ఎంతో ఉంది. మీ పైప్ లైన్ల కోసం దాన్ని ఉపయోగించాలే కానీ పండే పంట భూమి మ్యాటర్ అది కాదు. నేను దిగినంత వరకు అది మ్యాటర్. అక్కడ దాకా రాకూడదనే పొలానికి పొలం ఇస్తానన్నా కుదరదన్నావు, డబ్బు ఇస్తానన్నా వద్దన్నావు. భయపడితే భయపడతావని చెప్పి నీ కూతురుని తీసుకెళ్తే ఎవడితోనూ నా మనుషుని కొట్టిస్తావా? నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తే ఎలా ఉండదు తెలుసా? బాబు ఆబో, నీకన్నా బాగా అరుస్తా, నీకన్నా బాగా కోస్తా. కాగితంతో పోయేదాన్ని కోద్దా తీసుకొచ్చి నువ్వే. ఎవడాడు? నేను అడిగినప్పుడు సమాధానం చెప్పొద్దు. ఏమవుతుందో తెలుసా? వాడెవడో మా వాళ్ళపై హీరోజం చూపెట్టినోడు ఎవడో కోస్తే వస్తుందా? నువ్వు అసలు మనిషివేనా? ఎవడో ఉంటున్నావే? వాడు మగాడు. మగాడివైతే ఈ అమాయకుల్ని కాదురా, వాణ్ణి టచ్ చేసి చూడు, బ్లడ్ కక్కిస్తాడు. 10 మంది వెనక నువ్వుంటావు, 10 మంది ముందు వాడు ఉంటాడు. అది చాలు నువ్వు జీరో, వాడు హీరో అనడానికి. పెద్ద మనిషి అయ్యా, ఏదో తెలియక జరిగిందయ్యా. పెద్ద మనిషి ఎవడో ఎవడా హీరో? అయ్యా వద్దయ్యా, వద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఆడపిల్ల వదిలేయ్యా. అయ్యా అయ్యా అమ్మా పారిపోమ్మా, పారిపోమ్మా. ఈ నిజం కణ 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 ఎక్కడికి పోతావే? ఊరు మొత్తం కంట్రోల్లో తీసుకో. ఎవరు మాట్లాడినా నరికి పారాయి. పెట్రోల్ పెట్రోల్